ఒకసారి ఉండి మీ మేడం మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. కానీ అది వదలక నేను పోయి మేడం వాళ్ళు నన్ను వచ్చి నేను కావాలనే చేస్తున్నావు అనేది అంత నువ్వు డ్రైవింగ్ వద్దే ముందు దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకాల వచ్చి చెప్పి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ వినూతా కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినూతా కోట. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్ట అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప, అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడు సాన్నిధ్యంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. సరే, నువ్వు నా కాడికి రాబోతే చెప్పినావు. మేడం ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు, లేకపోతే పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు, లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి. ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి, అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి నీ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయట పంపించేస్తాను, నీ పేరు ఏడా రాని వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పేసి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్తే మనతో ఏం చెప్పాడు అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మా వాళ్ళ యాడ్ అవుతుందా, కాదులేనా అని చెప్తే, లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు, నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తాను చెప్తున్నాను, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు కాకపోతే 30 లక్షలు కాకపోతే ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నన్ను నమ్ము, మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసారి అని అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూడలేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ యూ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. మేము మనతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకున్నాడంటే మాట్లాడినంటే కదా, ఆ వీడియోలో నువ్వు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోన్నారు వీడియోల గురించి. వాళ్ళు ఆల్రెడీ నేను 2 విషయాలు చెప్తాను, అంతా ఆల్రెడీ మాట్లాడుకోవాలని నాకు మెసేజ్ పెట్టాడు. మొత్తం ఆ వీడియోలు తీసి చేయి, మనం మనం కలిసి ఉండాలి, ఎప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి తరమేయాలి, ఆ వీడియోలు తీసి చేయని వాళ్ళు అవుతుంది అనేసి
నాకు మెసేజ్ పెట్టాడు, అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకుంటాడో తెలియదు, ఏదైనా ఉంటే చంద్ర చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి గమనైపోయాను. దాని తర్వాత 23వ తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియోలు ఏం తెలియదు. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు పెట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కాదు బోల్ట్ తీసిన కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా చంపేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి అంతా నా అక్కడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేశారు, అందరూ తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేయి ఎప్పుడు సపోర్ట్ అడిగారు. ఇదంతా బర్త్డే ఉన్నది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి, అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేదు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాళ్ళకి కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్కడ తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా చేసి నేను సునీతకి ఫోన్ చేశాను, అంతా వీడియో తీసా ఉంది, నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నేనేం అడగలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మీకంతా మాకు తెలుసు అని నేను చెప్పేసాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను, మా అన్నయ్య చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ రావాలి వాడు ఫోన్ కట్ చేసాను. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతనికి మెసేజ్ పెట్టాను, నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీసాను దొరికినా ఏం చేయాలి నా అని చెప్పి వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర మెసేజ్ పెట్టాను, ఆయన మనతో వీడియో తీసాను దొరికినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను అక్కడ తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తా ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసాను అని చెప్దామనేది అది డబుల్ క్లిక్ అయ్యి ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు, అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినాడు. నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి అట్టైనా పారిపోయేసి వాడు చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని ఇక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు, బీగాలు గమనైపోయినాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే మిగిలిపై నుంచి కింద దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ అయిపోయే లోపల ఇంకా ఏం చేయాలి చెప్పాను.